క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన సోదరి సోదరులారా, 2 రోజులు దిద్దుబాటు కోడికలు మనం ముగించుకున్నాం. ఇది 3వ రోజు. ఈరోజు శుక్రవారం. మనందరం కూడా ఈ 3 రోజుల పాటు ఒక చక్కటి పాఠాన్ని అధ్యయనం చేశాం. అది లోబడి ఉండాలి అని. ఏమి లోబడి ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలి? 6 విషయాలు మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? మొదటిది, దేవుని పిలుపునకు లోబడాలి. రెండవది, దేవుని ప్రేరేపణకు లోబడాలి. మూడవది, సంఘమునకు లోబడాలి. నాలుగవది, మీ పైన ఆత్మీయ నాయకులకు లోబడాలి. ఐదవది, ఉపదేశ క్రమమునకు లోబడాలి. ఆరవది, సొంత పురుషులకు లోబడాలి. ఇప్పుడు 7వది మనందరం కూడా నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, 2 రోజులు విజయవంతంగా ముగించుకోవడానికి సహాయం చేశావు. ఈరోజు 3వ రోజు. రేపు మేము బల్లను సమీపించబోతున్నాం. ఈ క్రమంలో నేర్చుకోబోతున్న ఈ పాఠాన్ని దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటారని, అర్థం చేసుకునే మనసును బిడ్డలందరికీ ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు మన ధ్యానం కొరకు ఆల్రెడీ మన మూలవాక్యం వచ్చి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అది మనం రోజు చదువుకుంటున్నాం. ఈరోజు 7వ పాయింట్గా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. అంటే మీరు పెద్దలకు ఏమై ఉండాలట? లోబడి ఉండాలి. ఎవరు పెద్దలంటే? ఎవరు? వయసులో ఉండే పెద్దలా, లేకపోతే ఎవరైనా అధికారులా, లేకపోతే ఎవరైనా ఎవరు పెద్దలంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో పెద్ద అనే మాట ఎప్పుడు ఉపయోగించారంటే ఆత్మీయంగా అనుభవజ్ఞం కలిగిన వాళ్ళు. అంటే సంఘంలో మనకంటే ముందుగా రక్షించబడి ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాళ్ళు ఉంటారే, పెద్దవారు ఉంటారే, అలాంటి పెద్దలకు మనం ఏం చేయాలట? లోబడి ఉండాలి అనే మాట బైబిల్లో రాశారు. ఎందుకంటే పెద్దలు ఎంతో అనుభవ జ్ఞానంతో వాక్యాన్ని కూడా బోధించగలరు. ఇదే క్రమాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదిమ సంఘంలో పేతురు, యోహాను గారు వాక్యం ప్రకటించేటప్పుడు కూడా సంఘం నానాటికి విస్తరిస్తూ ఉండడంతో ఆ సంఘాన్ని మరి పరిపాలన చేయటానికి 7 పెద్దలను కూడా బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేశారు. వారిని ఇంగ్లీషులో డీకాన్స్ అంటాం. వాళ్ళు అవసరమైతే ప్రార్థన కూడా చేయగలరు. వాళ్ళు అవసరమైతే స్వస్థత ప్రార్థనలు కూడా చేయగలరు. వీళ్ళని సంఘ పెద్దలు అని అంటాం. అందుకే మీలో ఎవడైనా అనారోగ్యంతో ఉన్నాడా, వాడు సంఘపు పెద్దలను పిలిపించాలి అని బైబిల్లో రాయబడింది. సంఘములో ఉండే పెద్ద అందరికంటే ముందుగా, అందరికంటే ఆత్మీయ స్థితిలో ఎత్తుగా, అందరికంటే దీనత్వంగా, అందరికంటే బాగా తగ్గించుకునే వాళ్ళుగా ఉండాలి. మీలో ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే అతడు అందరికీ దాసుడై ఉండాలి అని వ్రాయబడింది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరులారా, బల్లారాధనకు సిద్ధపడుతున్న మీరు ఈ దిద్దుబాటు క్రమంలో ఒకవేళ పెద్దలను ఎదురిస్తున్నారేమో. మీకు ఆత్మీయ సలహాలు, ఆత్మీయ బుద్ధులు చెప్పేవారని ఒకవేళ ఎదిరిస్తున్నారేమో. ఎదిరించకండి. ఎందుకంటే దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి పైన ఉన్నటువంటి అంటే పెద్దలకు లోబడాలి. దీన మనసు అనే వస్త్రమే ధరించుకోవాలంటే మనం ధరించుకునే వస్త్రం కనపడద్దు అందరికీ. లోపలున్న మన మనసు కనపడదు.
కానీ దీనత్వం అనేది వస్త్రాల్లాగా కనబడేటట్లుగా ఉండాలి అని అంటారు. కొంతమంది ఎంత వినయంగా మాట్లాడతారో, వయసు పెరుగుతున్న కొలు ఎంత వినయమో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, చిన్నలతో ఎలా మాట్లాడాలో, గురువులతో ఎలా మాట్లాడాలో, ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలో, ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా ఎలా మాట్లాడాలో కొంతమంది చాలా సభ్యత సంస్కారం కలిగి మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు ఏకవచనంతోనూ వాళ్ళకి అరే వయసులో పెద్దవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రుల గురించి ఎలా మాట్లాడాలో, గురువు దైవం గురించి ఎలా మాట్లాడుకోవాలో తెలియక దీనత్వం లేకుండా అహంకారం ఉంటుంది. ఆ గర్వం చివరకు నాశనమునికే నడిపిస్తుంది. రక్షణ పొందిన మనలో దీన మనస్సు అనే వస్త్రం ఉండాలి. అలా దీనంగా మనం తగ్గించుకున్నప్పుడు ఏమవుద్ది అంటే ఆ కింద వచనంలో దేవుడు చాలా చక్కగా రాయించాడు. దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. దీన మనస్కులై ఉండాలట, దీన మనస్కులుగా ఉండాలట. హెచ్చించేటట్లుగా తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని బైబిల్లో వ్రాయబడినట్టు మనందరం కూడా తగ్గించుకుందాం. తొందరపడి ఎవరైనా మనల్ని దూషించినా, తొందరపడి ఎవరైనా మనలను అవమానపరిచిన తొందరపాటు వద్దు, తగ్గించుకుందాం. మన తగ్గింపే మనకు రక్షణ అవుద్ది, మన తగ్గింపే మన హెచ్చింపుకు కారణం అవుద్ది. కాబట్టి మీరందరూ అలా తగ్గించుకొని ఉండాలని ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాను. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదివితే తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఇలాగూ రాయబడింది. దాసులైన వారు చదువుతారా? తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుబరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఇది విషయం అంటే 9-10 వచనాలు కూడా మనం చదివాం. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని అంటే దాసులైన వారు అన్ని విషయాల్లో కూడా మీ యజమానులకు లోబడాలి. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో దేవుని యొక్క ఉపదేశమును అలంకరించినట్లుగా, అరే దాసుడిగా ఉన్న ఇతను తన యజమానుడికి ఎంత బాగా లోబడుతున్నాడు, నిజంగా ఇతడు దేవుని భక్తుడే అని చెప్పుకునేటట్లుగా మనం లోబడాలి. బైబిల్ గ్రంథంలో ఒక దాసి ఉంది, లేకపోతే ఉపపత్ని అన్నారు ఆమెను. ఎవరు అంటే షారాకు ఒక ఉపపత్ని ఉంది, దాసురాలు అని కూడా పిలువబడింది. ఆమె దాసి అని పిలువబడింది. ఆమె పేరు హాగరు. ఈ హాగరు యజమానురాలు దగ్గర అణిగి ఉంది చాలా కాలం వరకు. అబ్రహాము కొంచెం తొందరపడి అంటే భార్య సలహాను స్వీకరించి తనకు పిల్లలు లేరు కాబట్టి కనీసం హాగరుతోనైనా సంతానాన్ని కలిగించమని సారమ్మ వేడుకొనగా అబ్రహాము లోబడ్డాడు, భార్య మాటకు లోబడ్డాడు, భార్య సలహాకు తలొగ్గాడు. హాగరుతో ఒక బిడ్డను కన్నాడు. ఆ తర్వాత హాగరు దాసి, కానీ తన యజమానురాలైన సారమ్మ ఇప్పుడు ఈమెకు ఎలా కనపడుతుందంటే నీచురాల్లాగా, అసహ్యపడేరాల్లాగా, చాలా చిన్న చూపు చూస్తూ అసహించుకుంటుంది. కారణం ఏంటో తెలుసా? నాకు పిల్లలు ఉన్నారు, ఆమె యజమానురాలు అయితే ఏంటి, ఆమెకు పిల్లలు లేరు, ఆమె కంటే నేనే గొప్ప అనుకుంది. ఏడ్చింది సారమ్మ. అబ్రహాం అన్నాడు, ఆమె నీ దాసి, కావాలంటే ఉంచు లేకపోతే వెళ్ళగొట్టే అన్నాడు.
వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళింది, ఏడ్చింది. చిన్నపిల్లడికి నీళ్లు పట్టడానికి కూడా ఇబ్బంది కలిగి ఆ పక్కనే ఉన్న నీళ్లు కనిపించలేదు, ఆమెకి కన్నులు తెరవబడలేదు, మూసుకుపోయినాయి. ఎందుకంటే యజమానులైన వరకు లోబడకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి నీకేదో ఈరోజు కలిగిందని, ఈరోజు నువ్వు కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నావని నీ యజమానులను నిర్లక్ష్య పెడితేలాగా. రోజులన్నీ ఒకేలాగుండవు, రోజులన్నీ ఒకేలాగుండవు, కాలాలన్నీ ఒకలాగుండవు. జాగ్రత్త, వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలవుతాయి అని అంటారు కదూ. ఎంతోమంది భక్తి పరులు అన్నవాళ్ళు ఈనాడు భక్తిహీనతతో తిరుగుతున్నారు, భక్తిహీనులైపోయారు చాలామంది, తెలుసా? చూడండి ఎంత చక్కగా రాశారు బైబిల్లో, మీ యజమానులకు లోబడి ఉండవలసిందే. లోబడండి. మీ యజమాని ఎవరు? మలాకి గ్రంథంలో ప్రభు రాయించారు, నేను యజమానునైతే మీరు నాకు లోబడాలి కదా. యజమానుడికి లోబడాలి. ఒకవేళ యజమానుని కంటే ఆధిక్యతలు ఏవైనా నీకున్నా సరే నీ యజమానుడే. అది నీ యజమానుడే అంతే. కొన్నిసార్లు కొన్ని ఆఫీసుల్లో కానీ లేకపోతే కొన్ని ఉద్యోగాల్లో చిన్న వయసులో ఉన్నవారు బాగా చదువుకొని ఇంటలెక్చువల్ మైండ్తో ఒక మంచి జాబ్ సంపాదించి మంచి ఆఫీసర్గా వచ్చారనుకోండి, అతని కంటే ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ఫ్యూన్స్ కానీ భటులు కానీ చాలామంది ఉంటారు. అంటే తక్కువ స్థాయి వాళ్ళు, వయసులో పెద్దోళ్ళే కానీ స్థాయిలో చాలా చిన్నవాళ్ళు, వయసులో మొత్తం చాలా పెద్దోళ్ళు అయినను తమ యజమానుడు కాబట్టి, తమ ఆఫీసర్ కాబట్టి వాళ్ళందరూ అతని ముందు చేతులు కట్టుకొని నిలబడవలసిందే. నేను వయసులో పెద్దోనంటే కుదరదు అక్కడ కదా. కాబట్టి నీ యజమానుడు ఎవరు? నువ్వెవరికి దాసివి? యజమానుడా నా యేసు నా రక్షక. చాలా మంచి పాట ఒకటి ఉంది. మనందరికి యజమానుడు ప్రభు, ఆయనకు మనం అణిగి మలిగి ఉండాలి. యేసయ్య చెప్పాడు, తర్వాత దేవుడు చెప్పాడు, ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు, నీ పిల్లల్ని నేను కాపాడుతా. నీ కళ్ళుకున్న పొరలు రాలిపోవాలి, నీ కన్నులు తెరవబడాలి. ఆ తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళావు, ఎక్కడికి పారిపోతావు? వెనక్కి వెళ్ళి నీ యజమానురాలి దగ్గర అణిగి మణిగి ఉండు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెక్కడ పనిచేస్తున్నా సరే మీ యజమానులకు లోబడండి. ఇది మనకు చాలా మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా మంచి పాయింట్ ఇది, చాలా మంచి పాయింట్ మనందరం కూడా నేర్చుకున్నాం. ఇది 8వది, యజమానులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇక 9వది ఆఖరిది చెప్పి ఈ 3 రోజుల దిద్దుబాటు ప్రార్థనలను మనం ముగిద్దాం. ఆఖరిది రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది, ప్రతివాడును పై అధికారము లోబడి ఉండవలెను. ప్రతివాడును అనే మాట అక్కడ రాశారు, చూసారా? ప్రతివాడును ఏం చేయాలట? పై అధికారులకు లోబడి ఉండవలను. యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏ సమాజంలో జీవిస్తున్నామో ఆ సమాజంలో కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు సంఘానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు. మనం ఏ గ్రామంలో నివసిస్తున్నామో ఆ గ్రామానికి కొంతమంది అధికారులు ఉంటారు. వారిని గ్రామాధికారులు అంటాం, మండల అధికారులు అంటాం, జిల్లా స్థాయి అధికారులు అంటాం, రాష్ట్ర స్థాయి అధికారులు అంటాం. ఇలాగున స్థాయి ఏదైనా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం మనం లోబడాలి. ఎందుకంటే ఒకవేళ అతడు అన్యుడైనా సరే, పౌలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒకవేళ అన్యుడైన వాడు మీ పైన అధికారిగా వస్తే దేవుడిచ్చిన అధికారంగా భావించి మీరు అతనికి ఏం చేయాలి? లోబడి ఉండాల్సిందే. నేను ప్రభు నమ్ముకున్నా, నువ్వు ప్రభు నమ్ముకోలేదు, ఇది క్రైస్తవ్యం అలా బోధించడం లేదు. సో క్రిస్టియన్స్ షుడ్ బి రెస్పెక్ట్ ద హయ్యర్ అథారిటీస్, హూ ఎవర్ ఇట్ మే బి, those who are believe Jesus or not.
those who are baptized or not, it doesn't matter that. You should obey టు యువర్ హయ్యర్ అథారిటీస్. మీ పై అధికారులకు మీరు ఏం చేయాలి? తప్పకుండా లోబడి ఉండవలసిందే. ఇంకొక మంచి మాట బైబిల్ గ్రంథంలో తిమోతికి రాస్తూ చాలా చక్కని మాట చెప్పాడు. ఇది క్రైస్త ప్రపంచమంతా కూడా ఎరిగినటువంటి మాటే. ఒకవేళ తెలియకపోతే ఈరోజు దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను కృతజ్ఞతాస్తుతులను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం చదివి, ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునైనది అయి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో అందరి అధికారుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం ప్రార్థించే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? ఈజ్ అ క్రిస్టియన్. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు అలాగా. ప్రభు చెప్పాడు, మీ అధికారుల కొరకు ప్రార్థించండి, అప్పుడు వాళ్ళు మంచి పరిపాలన మనకు అందిస్తారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి రాజుల కొరకు. ఆ మాట రాయబడింది. ఇది మంచిదట, దేవుని దృష్టికి అనుకూలమైంది అని వ్రాయబడింది. దేవుని దృష్టికి అనుకూలమైంది నీవు నేను తప్పకుండా చేయాలి. ఈ దిద్దుబాటు ప్రార్థనలో నువ్వు ఏ అధికారం కింద ఉన్నావో, ఏ అధికారుల కింద పనిచేస్తున్నావో, మేబీ అది స్కూల్ కావచ్చు, మేబీ అది కర్మాగారం కావచ్చు, మేబీ అది వేరే విభిన్నమైనటువంటి మరి ప్రైవేట్ కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఏదైనప్పటికీ కూడా మీ పై అధికారులకు మీరేమై ఉండాలి? లోబడి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఈ 3 రోజుల దిద్దుబాటు ప్రార్థనలో నేర్చుకున్న 9 విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి, ధ్యానం చేయాలి, వాటిని మెడిటేట్ చేసి ఆ వాక్య ప్రకారంగా నడుచుటకు మనందరం కూడా ప్రయత్నించాలి. రేపు మనం బల్లను సమీపించబోతున్నాం కాబట్టి లోబడి ఉండాలి అనే విషయంలో 9 విషయాలు ఏవైతే నేర్చుకున్నావో ఈ 9 మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించి అవగాహన చేసుకుంటూ బల్లారాధనలో ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి బల్లారాధనకి ఎవ్వరు దూరంగా ఉండకండి. కొంచెం బలహీనంగా ఉన్నా సరే మీరు మందిరానికి రండి. ఒకవేళ నడవలేని స్థితి, రాలేని స్థితి ఎవరికైనా ఉంటే మీరు ఆ సమాచారాన్ని ముందుగా నాకు తెలియచేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి మీకు బల్లను ఏర్పాటు చేస్తాం. మీరు ఏ సంఘాలకు వెళ్తారో, మీ ఆత్మీయ తండ్రులు ఎవరో, ఈ లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు కానీ లేకపోతే మీడియా ద్వారా చూస్తున్నవారు కానీ మీ సంఘాల్లో బలహీనంగా ఉన్నామని మానేయకండి. ఒక్క నెలలో కూడా బల్లారాధనకు దూరంగా ఉండకూడదు. అలా ఉంటే అది శాపం అని బైబిల్లో ఉంది, ప్రభుని మర్చిపోయినట్టు అని ఉంది. కాబట్టి అలాంటి పొరపాటు ఎవరు చేయకండి. దేవుని వల్ల దీవెనలే తప్ప మనం కీడులు అనుభవించకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలం అంతా కాపాడవు. ఈరోజు మీ వాక్యాన్ని బట్టి అనేక విషయాలు మాకు నేర్పించిన విధానం కొరకై స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ 3 రోజుల పాటు, మొదటి రోజు కొంతమంది రాలేకపోయారు, 2వ రోజు కొంతమంది రాలేకపోయారు, ఈ 3వ రోజు కూడా కొంతమంది రాలేకపోయారు. కానీ వచ్చిన వారందరినీ దీవించి, రానివారు ఒకవేళ ప్రభా ఈ మరి యూట్యూబ్ ద్వారానైనా ఉపదేశాన్ని విని, సందేశాన్ని విని దిద్దుబాటు చేసుకొని రేపు బల్లారాధనలో సంపూర్ణంగా పార్టిసిపేట్ చేసే కృప మీరే అనుగ్రహించి మహిమను పొందమని మీ సేవకునైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మ సోదరులోనికి తేక కీడి నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకు, లోకములున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.